రోజున రాజమండ్రి బ్రిడ్జి మీద ఒక పెద్ద గొయ్యి ఏర్పడిందట. చాలా మంది చూస్తున్నారు, తప్పించుకెళ్ళిపోతున్నారు. చాలా మంది చూస్తున్నారు, తప్పించుకెళ్ళిపోతున్నారు. ఆ రోజున ఒక క్రైస్తవుడు ఆ కొవ్వూరు నుంచి వస్తా ఈ రాజమండ్రి టర్నింగ్ తిరగబోతా ఉంటే ఆ గొయ్యి దగ్గరగా వచ్చి ఆ క్షణాల్లో చివరిలో తప్పించడబోతుంది. తప్పించబడగానే కొంచెం ఆ గొయ్యి దాటి వెళ్ళి, అయ్యి బాబోయ్, ఈ ప్రమాదం నుంచి నా దేవుడు తప్పించాడు, నేను ఎంతగా దేవుని చేత ప్రేమించబడుతున్నానని చాలా సంతోషించాడట. ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. అతను వచ్చేసాడు, అక్కడి నుంచి చాలా ముందుకు వచ్చి సెంటర్లో ఆగాడు. ఒక చోట ఆ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఆగాడు. ఒక అరగంట అయ్యేటప్పటికి వెనకాల ఒక అంబులెన్స్ వచ్చింది, చాలా వేగంగా వెళ్తా ఉంది. ఇటు బొల్లిని హాస్పిటల్కి వెళ్తా ఉంటే చూసిన వ్యక్తి, ఈయన అంత వేగంగా వెళ్తుంది. ఈలోగా ఆ అంబులెన్స్ వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఇతడు ఉన్న చోటును ఆగాడట. ఏంటో ఎవరున్నారో అంబులెన్స్లో అని ఈ వ్యక్తి మాట్లాడుతుంటే అతను అంటున్నాడు, రే బాబు, ఆ బ్రిడ్జి మీద పెద్ద గొయ్యి పడి చూడు, అందులో పడిపోయాడు ఇతను, అందులో పడిపోయాడు. అందుకే అతని యొక్క కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అన్నాడట. అప్పుడు ఏం చేశాడు ఈ వ్యక్తి, అతడు అక్కడి నుంచి దేవుడు నమ్మిన వాడే వెళ్ళి సంఘంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుడు నన్ను ఈరోజు సజీవులుగా ఉంచాడు, నా కాలు చేయి విరిగిపోకుండా, నా తల పగిలిపోకుండా దేవుడు ఆ గొయ్యి నుంచి తప్పించాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దానివల్ల సంఘంలో అందరికి ఎలా ఉంటుంది, అబ్బా దేవుడు బ్రదర్ మీ పట్ల చాలా మేలు చేశాడు, అందరూ చప్పట్లు కొడతారు కదా, తప్పించాడని చప్పట్లు కొడుతున్నారు అందరూ. కానీ దేవుడు ఆ సాక్ష్యాన్ని బట్టి సంతోషిస్తాడా? ఎందుకు సంతోషించాడు? మరి మనుషులు సంతోషిస్తున్నారుగా, మనుషులు చప్పట్లు కొడుతున్నారుగా. మనుషులకి ఏం కనపడుతుంది? పైకి కనపడుతున్న క్షేమం, పైకి కనపడుతున్న ధనం, పైకి కనపడుతున్న మాటలు కనపడుతున్నాయి. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? తన అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని చూస్తున్నాడు. తన శరీరము కాపాడబడింది అని క్షేమాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాడు. కానీ వెనక రాబోతున్న వారికి ఆ ప్రమాదాన్ని సూచించే మనసు లేదు. తాను తప్పించాడన్న క్షేమం గొప్పదా? వెనక రాబోతున్న వాడిని తప్పించానన్న మనసు గొప్పదా? నేను గట్టెక్కాను, నేను బాగున్నానన్న మాట గొప్పదా? నా వెనక రాబోతున్న వారు ఈ శ్రమకు గురి కాకూడదు అనుకోవడం గొప్పదా? అది దేవుని పిల్లల లక్షణం. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన ఎరిగిన వారు దేని నుంచి తప్పించబడ్డ తెలుసా? మరణము నుండి తప్పించబడి జీవంలో నిలిచి ఉన్నవారు ఏం చేయాలట? ఆ మరణంలో ఎవడు పడిపోకుండా కాపాడాలా. నిలబడిన వాడు పడిపోకుండా, వెనక వచ్చేవారు పడిపోకుండా కాపాడాలి. అది దేవునికి విలువైన సాక్ష్యం. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకుని, లేకపోతే పెద్ద సాక్ష్యాలు కలిగి గొప్పవారుగా సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరుగులాడుతున్న క్రైస్తవుల కంటే చిన్న స్థితిలోనే దేవుని కనపరిచే వారు ఉన్నారే. అయ్యా, నాకున్న ఈ చిన్న ఉద్యోగం, ఈ చిన్న ధనం నా దేవుని కొరకు వాడాలన్న ఆశ ఉన్నదే, ఆ వ్యక్తులు దేవుని గొప్పవారండి. హల్లెలూయా. అన్ని కలిగి ఉండి ఏమి చేయలేని వాడి కంటే కొంచెము కలిగి ఉన్నవాడు ఆ కొంచెమునే దేవుని కొరకు వాడబడాలనుకునేవాడు గొప్పవాడండి. ఆమేన్. అలాంటి వారికి రక్షణ, అలాంటి వారికి ఆ నిత్యరాజ్యం స్థానం అండి.